మేడ్చల్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్ ట్రాఫిక్ స్టేషన్ సిఐ మధుసూదన్ టీం సారథ్యంలో ద్విచక్ర మరియు గూడ్స్ వాహనదారులకు రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా అరేవ్ అలేవ్ కార్యక్రమాలను మేడ్చల్ డివిజన్లోని ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లోని ట్రాఫిక్ పై ఉన్నత అధికారులు వాహనదారులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాహనాలు నడిపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించవలసినటువంటి సూచనలను తెలియజేశారు. వాహనాలు నడిపే టైంలో సిగ్నల్ వద్ద సిగ్నల్ జంప్ కానీ రాంగ్ రూట్లు కానీ చేయడం వల్ల మీతో పాటు ఎదుటి వారికి కూడా ప్రమాదం జరుగుతుందని, పేద మధ్యతరగతి ప్రజలు అవగాహన లేక ఎక్కువ రోడ్డు ప్రమాదాలలో గాయపడుతున్నారన్నారు. ప్రస్తుతం భారతదేశంలోని రోడ్డు ప్రమాదాలలో మనం మొదటి స్థానంలో ఉన్నామని, దానిని కూడా నియంత్రించుకునే బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. భావితరాల బంగారు భవిష్యత్తు మనందరి చేతిలో ఉందని, దానికి భారత పౌరులుగా మనందరి బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐ మధుసూదన్, ఆర్ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్వహించిన ఈ రోడ్డు భద్రత గురించి 20 ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు ఇక్కడ బైక్ రైడర్స్కి, ఆటో డ్రైవర్స్కి, హెవీ వెహికల్ డ్రైవర్కి ఇక్కడ అవగాహన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనిలో భాగంగా మన యొక్క రోడ్డు భద్రత యొక్క సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం రెగ్యులర్గా చేసే వయలేషన్స్ అన్ని కూడా ఒక్కొక్క వయలేషన్ వైజ్ మనం చేయకూడని విషయాలు కూడా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ ఏదైతే ఉందో మైనర్ డ్రైవింగు, హెల్మెట్ లెస్ డ్రైవింగు, సెల్ ఫోన్ డ్రైవింగు, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వ్యాలిడ్ లైసెన్సు, డ్రంక్ అండ్ డ్రైవింగు, ఇప్పుడు ర్యాష్ డ్రైవింగు, ఓవర్లోడింగు, ట్రిపుల్ రైడింగు, ఏదైతే అన్నిటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ వాహనదారులకు కొన్ని యొక్క సూచన ఏంటంటే, ప్రతి వెహికల్కి కూడా వెనక రేడియం స్టిక్కర్ వేసుకుంటే ఎప్పుడైనా సడన్గా ఏమైనా హెవీ వెహికల్ కానీ, కార్ కానీ, 4 వీలర్ గూడ్స్ వెహికల్ కూడా ఆగిపోయినప్పుడు ఏదైనా చీకట్లో కూడా మనకు రేడియం స్టిక్కర్ ఉండడం వల్ల మనకు కనబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వాహనదారులు అందరికీ కూడా రేడియం స్టిక్కర్ వెహికల్కు అతికించుకోవాలని చెప్పేసి సూచించబడింది. అదేవిధంగా ఇక్కడ ఈ మీటింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్కు అటెండ్ అయిన వారిలో కూడా ఎవరైనా ఫ్యాక్టరీకి సంబంధించిన కావచ్చు, ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన కావచ్చు, వాళ్ళ యొక్క కింది స్టాఫ్ కూడా, వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర వర్కర్స్ కూడా వాళ్ళకు ఈవినింగ్ పూట రైట్ పూట వచ్చేటప్పుడు పోయేటప్పుడు 2 వీలర్స్ మీద అయినా కానీ నడుచుకుంటూ వచ్చిపోయేటప్పుడు కూడా ఏదైతే రేడియం స్ట్రిప్స్ వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసి ప్రమాద బారి నుంచి కూడా తప్పించాలని కూడా కోరడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పెడెస్ట్రియన్స్ నడిచేటప్పుడు కూడా మనం వాహనదారులందరూ కూడా పెడెస్ట్రియన్స్కు రెస్పెక్ట్ ఇచ్చి పెడెస్ట్రియన్ క్రాస్ చేసేటప్పుడు మీ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేసి వాళ్ళను క్రాస్ చేసిన తర్వాత వాళ్ళని అప్పుడు మీరు వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా అప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళి ముందుకు వెళ్ళిపోవాలని చెప్పి కూడా సూచన జరిగింది. ఈ విధంగా ట్రాఫిక్ ఈరోజు ఒక 20లో భాగంగా ఈరోజు అవేర్నెస్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవరో ఉన్నోడు కొనుక్కునేది బండి అప్పుడు, అవునా కదా? ఇప్పుడు ప్రతి ఒక్కరు కొనుక్కుంటారు. ఈ వెహికల్ మూవ్మెంట్ ఎక్కువ పెరిగింది కాబట్టి నేనేం చెప్తున్నా అంటే లెఫ్ట్ కాదు రైట్ సైడ్ నడవని చెప్తాను. ఎందుకంటే లెఫ్ట్ నడిచేటప్పుడు మనకు వెనక నుంచి వచ్చే వెహికల్ 2 వీలరా తెలియదు, 4 వీలరా తెలియదు, వాడు తాగి నడుపుతున్నా తెలియదు, ఓవర్ స్పీడ్ వస్తున్నా తెలియదు. మనకేమైనా వెనక కెమెరా ఏమైనా ఉందా, వేరే మన శివుని లెక్క 3వ కన్నా ఉందా తెలియదు కదా. అప్పుడు వాడు వెనక నుంచి వచ్చి ఏ టైంలో అయినా ఎక్కడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా లేదా. అదే రైట్ సైడ్లో పోతుంటే మనకు ఎదురుగా వచ్చే వెహికల్ మూవ్మెంట్ తెలుస్తుంది. వాడు జిగ్జాగులు వస్తుందా, ఓవర్ స్పీడ్లో వస్తున్నాడా, వాడు అంబులెన్స్ సైరన్ వేసుకుని పోతున్నా అంబులెన్స్ వస్తుందా, అప్పుడు ఏదైనా తెలుస్తుంది. అప్పుడు ఏం చేస్తాం, ఓకే ఏదో ఎమర్జెన్సీ మీద వస్తున్నాడు, లేకపోతే వాడు తాగి డ్రైవ్ చేస్తున్నాడు, వాడు ర్యాష్ డ్రైవ్ చేస్తున్నాడు, అసలు లైసెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు మనకు ఐ విజన్ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తాం, మనం పక్కా జరిగిపోతాం. అప్పుడు ప్రమాదం జరిగే అవకాశం తక్కువ ఉంటుంది. కాబట్టి ఎటు నడవాలి, రోడ్డు మీద నడిచేటప్పుడు రైట్ సైడ్లో కార్నర్ రావాలి. ఇంకోటి లేన్ డిస్ప్లేన్ ఉన్నది. మనం యాక్చువల్గా ఇప్పుడు ఇదే ఉందండి, ఈ రోడ్డు 2 వే ఉంది, అవతల రోడ్ 2 వే ఉంది. 2 వీలర్స్ ఎక్కడ పోవాలి, కార్లు ఎక్కడ పోవాలి, లారీలు ఎక్కడ పోవాలి చెప్పండి. మీకు తెలిసిన నాలుగు ప్రకారం 2 వీలర్స్ ఎప్పుడైనా లెఫ్ట్ సైడ్ పోవాలి. మన వాళ్ళు ఎడబోతున్నారు ఒకసారి మీరే ఆలోచించండి. నీకు నువ్వు ఆలోచించు, హెవీ వెహికల్ నీకు నువ్వు ఆలోచించుకో. నువ్వు డివైడర్ పక్కన పోతున్నావు, డివైడర్ పక్కన ఎప్పుడున్న లేన్కు హై స్పీడ్ పోయే వెహికల్స్ ఇవ్వాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న హై స్పీడ్ వెహికల్స్ ఏంటి, కార్. అంటే డివైడర్ పక్కన ఉన్న లైన్లో ఎవరు పోవాలి, కార్లు పోవాలి. దాని పక్కన ఉన్న సెకండ్ లైన్లో ఎవరు పోవాలి, ఇంకా కొంచెం తక్కువ ఉన్న స్పీడు గూడ్స్ క్యారేజెస్ కానీ లారీలు కానీ పోవాలి. లారోడు ఎక్కడ పోతున్నాడు, 2 వీలర్ ఎక్కడ పోతున్నాడు, ఒక్కసారి మీరు ఆలోచించండి. అదే డివైడర్ పక్కన ఉన్న లేన్ 1లో 2 వీలర్ పోతాం, కారు పోతాడు, లారీ పోతుంది.
మరి లారీ స్పీడ్ ఎక్కడ, టూ వీలర్ స్పీడ్ ఎక్కడ, కార్ స్పీడ్ ఎక్కడ? మరి దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయా లేవా? అందుకోసం మీరు టూ వీలర్ పోయేటోళ్ళు ఎక్కడ పోవాలి? రోడ్డుకు, ఉన్న రోడ్డుకు లెఫ్ట్ సైడ్లో పోవాలి. మీరు ఒకవేళ రైట్ సైడ్ యూటర్న్ కానీ ఎవరికైనా క్రాస్ కావాలనుకో ఏం చేయాలి? ఒక 100-200 మీటర్ డిస్టెన్స్ నుంచే మీకు ఇండికేటర్స్ ఇచ్చింది కదా, మీకు ఇండికేటర్స్ ఇచ్చింది కదా, మరి ఇండికేటర్ ఇచ్చినప్పుడు ఇండికేటర్ వాళ్ళకి సైన్ చేయాలి. నువ్వు ఇండికేటర్ ఇచ్చావనుకో వెనకడు ఏమనుకుంటాడు, ఓహో ఈ వెహికల్ రైట్ సైడ్ పోవడానికి చూస్తున్నాడు, అప్పుడు మనం స్పీడ్ పెంచి ముందరకని వెళ్ళిపోవాలి, స్లో అని కావాలి ఆలోచించాడు. ఇంకోటి వెనక నుంచి వెహికల్ వస్తుందా రాదా చూడకుండా మనం ఏం చేస్తాం, ఇండికేటర్ వేస్తాం, తప్పని తిప్పేస్తాం, అవునా కదా? మరి వెనక నుంచి ఏ వెహికల్ వస్తుంది, నా వెనక టూ వీలర్ రోడ్ వస్తుందా, కార్ రోడ్ వస్తుందా తెలుసా? మనం ఏం చేస్తాం, బండికి ఉన్న అద్దాలు ఒడిపిక్కేస్తాం. షోరూమ్ నుంచి వచ్చేటప్పుడు అద్దాలు ఇస్తాడు, ఇస్తాడా ఇయ్యడా? ఒక్కసారి ఇంటికి రాగానే దేవుని దగ్గర పూజ రాగానే ఏం చేస్తాం, అద్దాలు తీసేసి ఇంట్లో పెట్టేస్తాం, అవునా కదా? మరి బండికి టూ వీలర్కు కంపల్సరీ మిర్రర్స్ పెట్టాలి. ఏం మిర్రర్స్ అంటారు అని? రేర్ వ్యూ మిర్రర్. ఏమంటారు? వెనక నుంచి వచ్చేది కనిపించే అద్దాలనడు. అలాంటి టైంలో నువ్వు ఇండికేటర్ వేసినావు, ఇక్కడ అద్దం ఉంటుంది, నీకు అద్దంలో చూస్తే ఏమవుతుంది, వెనక టూ వీలర్ వస్తుందా, ఫోర్ వీలర్ వస్తుందా, వాడు ఏ స్పీడ్లో వస్తుందో తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు రైట్ సైడ్ మూవ్ కావడానికి అనుకుంటుంది. అన్ని టూ వీలర్స్కు, అన్ని ఆటోలకు, అన్ని కార్లకు, అన్ని లారీలకు కూడా రేర్ వ్యూ మిర్రర్ అనేది కంపల్సరీ ఉండాలి. మీరు టూ వీలర్స్ ఇప్పుడు ఎవరైతే మన బండ్లు ఆపిరో 80% మీద వాటికి లేవు, మీ రైడర్లకు, అవునా కదా? అందుకోసము ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి అయినా మీ ఇంట్లో ఆ మిర్రర్స్ ఉంటే, లేకపోతే డ్యామేజ్ అయి ఉంటే కొనుక్కోనైనా రేర్ వ్యూ మిర్రర్స్ వాడండి. అది కూడా మనకు మన ప్రమాదం నుంచి ఒక 5% కాపాడుతుంది. ఎందుకంటే మన అద్దంలో చూడడం వల్ల వాడు వచ్చే వెహికల్ మూవ్మెంట్ తెలుస్తుంది, టైప్ ఆఫ్ వెహికల్ అవుతుంది, టైప్ ఆఫ్ వెహికల్ స్పీడ్ తెలుస్తుంది. అందుకోసం రేర్ మిర్రర్ కంపల్సరీ వాడండి. మేము కూడా చాలాన్లు వేయడం స్టార్ట్ చేసినాము, కంపల్సరీ వాడండి. ఎందుకంటే మనం చేసే చిన్న మిస్టేక్లో అది కూడా ఒక చిన్న మిస్టేక్. ఒక 5%, 10% తప్పు చేస్తే 5% దాంట్లో అదే ఉంటుంది. అర్థమైందా? ఈ విధంగా అన్నీ చూడాలి. ఇంకోటి, ఇక్కడ గూడ్స్ తోలేటోళ్ళు కానీ, మీ ఆఫీసులలో కానీ, మీ కంపెనీలు కావచ్చు, మీరే ఓనర్ కావచ్చు, ఎంప్లాయీ కావచ్చు, ఎవరైనా ఏది ఉండొచ్చు, ఏదైతే ఉన్నాయో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద వెహికల్స్ పార్క్ చేయొద్దు. ఎందుకంటే ఒక వెహికల్ ఖరాబ్ అయిందని నువ్వు పార్క్ చేసి వెళ్ళిపోయావు అనుకో, చీకట్లో ఎవడన్నా సడన్గా ఉంది లైట్ ఖరాబ్ అయి ఉంటుంది, షార్ట్ సర్క్యూట్ అయిపోయి ఉంటుంది, ఆ టైంలో వాడికి నువ్వు వెహికల్ ఉన్నది అవపడలేదనుకో, వాడు వచ్చి ఏం చేస్తాడు, దానికి గుద్దుకొని హెడ్ ఇంజురీ అయ్యో చనిపోయో కాలో చేయడం. అందుకోసము ఎక్కడ పడితే అక్కడ రాంగ్ పార్కింగ్ చేయొద్దండి. దానికి చలాన్లు వేస్తున్నాము. మీరు ఒకటే, ఏది చేసినా ట్రాఫిక్ వయలేషన్లు చలాన్లు వేస్తున్నారు అంటే అది మీ యొక్క భవిష్యత్తును కాపాడడానికి, మీ యొక్క లైఫ్ టైం స్పామ్ని పెంచడానికి. అర్థమైందా? మేము ఏదైతే వయలేషన్ చేస్తున్నామో, మీరు వయలేషన్ చేస్తారు, మీకు 100 రూపీస్ ఫైన్ వేస్తున్నాము, 1000 రూపీస్ ఫైన్ వేస్తున్నాము, డ్రైవ్ చేస్తే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఇవన్నీ చేసే దేని గురించి? మీ యొక్క లైఫ్ స్పామ్ని పెంచడానికి. నువ్వు చేసే తప్పుని ఏలెత్తి చూపిస్తున్నాము, ఇంకోసారి చేయొద్దని, అవునా కదా? ఈవెన్ మేము కూడా యూనిఫామ్ తీస్తే మీలాంటి వాళ్ళని యూనిఫామ్ వేసుకున్నంత చెప్పినంత మాత్రం కాదు కదా, మేము కూడా యూనిఫామ్లో ఉన్నప్పుడు పాటించాలి, యూనిఫామ్ తీసేసినా కూడా పాటించాలి. కాకపోతే అంటే వీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కాబట్టి ఏదైనా ఎన్ఫోర్స్మెంట్ మాకు ట్రైన్ వచ్చినా, వెహికల్ వచ్చినా అక్కడ సాక్రిఫై చేయడానికి, ట్రాఫిక్ జామ్ చేయడానికి మా వెహికల్స్ పక్కన ఆపుతుండొచ్చు, అర్థమైనా? అది టెంపరీ. మన వాళ్ళు ఏం చేస్తారు, వెహికల్ డ్యామేజ్ ఏంటంటే ఆడ పెట్టి వెళ్ళిపోతారు, లేకపోతే ఎవరో పిక్ చేసుకోవాలంటే ఆడ పెట్టి వెళ్ళిపోతారు, అవును కదా? అదేవిధంగా ఇక్కడ డ్రైవర్లు ఉన్నా, వాళ్ళ ఓన్ వెహికల్స్ ఉన్నా, ఈవెన్ 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ ఉన్నా కానీ మీ యొక్క వెహికల్స్కు వెనక సైడు రేడియం స్టిక్కర్స్ అతికించండి. ఇది ఒక నా యొక్క అభ్యర్థన అనుకోండి. మీ యొక్క 2 వీలర్స్ అయినా 3 వీలర్స్ అయినా మీ యొక్క వెహికల్స్కి వెనక సైడు రేడియం స్టిక్కర్ అంటిస్తే, ఒకవేళ ఏదైనా సడన్గా బ్రేక్ డౌన్ అయినా, పక్కకు ఆగిపోయినా, ఆ చీకట్లో వానికి రేడియం స్టిక్కర్ 50 కేజీల బ్యాగ్ నెత్తి మీద పెడితే ఏమైతుంది, బరువై మనకు మోకాలు నొప్పులో లేకపోతే మెడల నొప్పులు వస్తాయి కదా, అది కూడా అంతే. అందుకోసం ఓవర్లోడ్ అనేది ఏదో 2 వీలర్ అయినా, ఆటో అయినా, కార్ అయినా, గూడ్స్ వెహికల్ అయినా ఓవర్లోడ్ అనేది కూడా చేయొద్దు. అదేవిధంగా ఓవర్ స్పీడ్ అనేది కూడా పోవద్దు. ఎందుకంటే ప్రమాదం అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదు. కాబట్టి మీరు ఏదైతే స్పీడ్ లిమిట్ ఉందో ఆ స్పీడ్ లిమిట్ ప్రకారం పోతేనే మీ బ్రేక్ కంట్రోల్లో ఉంటుంది. మీరు ముందుకు పోయి తగలరు. మీరు సడన్ బ్రేక్ వల్ల వెనకోడు వచ్చి మీకు తెలదు. మళ్ళీ అన్నిటికన్నా మనం ఏం చేస్తాము, ఇవాళ రేపు
సెల్ ఫోన్ ప్రపంచం. కుటుంబంలో ఒక 4-5 ఉన్నా కానీ మనం ఒక దగ్గర ఇంట్లో కూర్చున్నప్పుడు మంచిగా ముచ్చట పెట్టుకుంటామా? అదే పాతకాలంలో ఈయన కాలంలో మంచిగా విలేజ్లలో కూడా అరుగు మీద కూర్చొని సాయంత్రం కాగానే ఇవాళ ఏం చేసాను నువ్వేం చేసాను ముచ్చట పెట్టేది. ఇప్పుడు ఇంట్లో 4 ఉన్నా కానీ ఎవరి ప్రపంచం వాళ్ళకే, ఎవరు వచ్చిన వాళ్ళకి. అవునా కదా? మరి ఎవరి ప్రపంచం వాళ్ళకే, ఎవరి బాధ్యత, ఎవరి డ్యూటీ వాళ్ళకే ఉంది. మనం ఏం చేస్తాము? డ్రైవ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ యూజ్ చేస్తాం. అవునా కదా? కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా డైరెక్ట్ ఇట్లా పట్టుకుంటారు. కొంతమంది తెలికలు ఏం చేస్తారు, హెల్మెట్ పెట్టుకొని హెల్మెట్ ఇట్లా పెడతారు. అర్థమైంది? ఇంకా తెలికలు ఏం చేస్తారు, ఇయర్ ప్యాడ్స్ పెట్టుకుంటారు, లేకపోతే ఇయర్ ఫోన్. ఏది పెట్టుకున్నా కానీ మీ యొక్క మైండ్ కాన్సన్ట్రేషన్ అనేది మీ డ్రైవింగ్ మీద తగ్గిపోతుంది. మీ కనుచూపు అనేది కూడా తగ్గిపోతుంది. అంటే మీ మైండ్ అంతా ఫోన్ మీద ఉన్నది, అవతల మాట్లాడే మ్యాటర్ మీద ఉన్నది. అదే మాట్లాడే మ్యాటర్ ఒక 2 నిమిషాలు పక్క కాపీ మాట్లాడుకొని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కదా. ఆ చికాకులో ఫోన్లో మాట్లాడేదో కోపం రావచ్చు, ఇంకేదైనా రావచ్చు, దుఃఖం రావచ్చు, అదే అవతల ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు. ఆ టైంలో ఏమవుతుంది, మన మైండ్ డ్రైవ్ చేసే కాన్సన్ట్రేషన్ ఏమవుతుంది, దెబ్బతింటుంది. కాబట్టి సెల్ ఫోన్ డ్రైవింగ్ అనేది మనం నిత్యం చేయాలి. అంతే కదా? చేయాలి కదా? చేయాలనా? మరి చేయాలి కదా అంటే చేయాలంటున్నా మరి. అర్థమైందా? దీంతో పాటు అన్నిటికైనా మోస్ట్ డేంజరస్ 2 వీలర్స్ వాళ్ళు, అయితే 4 వీలర్ ఏదైనా కానీ అందరూ కూడా డ్రంక్ డ్రైవ్ చేస్తున్నారు. అర్థమైందా? తాగనోడు ఇవాళ వేస్ట్, తాగేటోడు బెస్ట్. మన తెలంగాణలో అయితే. అవును కదా? అరే తాగని ఏమో ఏం సంపాదించి ఏమి కూడబెట్టుకొని పోతావురా, ఏమో పెరుగుతా ఏందిరా అని మన భాషలో. అవునా కదా? ఏమో మూట కట్టుకొని పోతావు పోయేటప్పుడు అంటారు. అవునా కదా? బట్ తాగిన తర్వాత ఏమవుతుంది, మన యొక్క మెదడు యొక్క మేధస్సు అది అన్కంట్రోల్ అయిపోతుంది. ఆ టైంలో చీకట్లు అయితే లైట్ ఫోకస్కు మన ఐ ఫోకస్ తగ్గిపోవచ్చు. అర్థమైందా? మన హ్యాండిల్ కంట్రోల్లో ఉండదు. కాబట్టి డ్రంక్ డ్రైవ్ అనేది ఏ వెహికల్ అయినా చేయొద్దు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన దగ్గర జరిగే యాక్సిడెంట్లో 2 వీలర్ అనేది అన్సేఫ్. కాకపోతే ఎక్కువ మంది కొనేది ఏంది వెహికల్స్, అందరు కార్లు కొనలేరు కదా, 2 వీలర్ అయితే కొనుంటారు. అవును కదా? 2 వీలర్ అనేది మనం ఎంత సేఫ్టీ ప్రికాషన్ తీసుకున్నా అన్సేఫ్. ఎందుకంటే నువ్వు హెల్మెట్ పెట్టుకుంటావు, గ్లౌజెస్ పెట్టుకుంటావు, చలి పెట్టొద్దని, బూట్లు వేసుకుంటావు, ముఖాలకు ప్యాడ్స్ పెట్టుకుంటావు, అయినా ఏదో ఒక రకంగా కింద పడ్డప్పుడు తీసుకుపోతూనే ఉంటుంది, కాలు చేతులు తిరుగుతూనే ఉంటాయి. కాబట్టి మనకు జరిగే ఇన్సిడెంట్లో ఏది కూడా యాక్సిడెంట్ అంటే అనుకోకుండా సడన్గా జరిగేదే యాక్సిడెంట్. బట్ ఈ యాక్సిడెంట్ అనేది కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరు చనిపోతున్నారంటే 2 వీలర్స్ వాళ్ళు. ఒక 100 మందిలో మనం సర్వే చేసి తీసుకుంటే 60 నుంచి 70 మంది 2 వీలర్ చనిపోతారు. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్ లేకపోయినా స్కిడ్ పడేటప్పుడు వెనకొచ్చే వెహికల్కి తేవద్దు. అవునా కదా? మనమే పై గుద్దుకొని పోతాం. అవునా కదా? మనమే గుంట ఉన్న తెలియదు, చీకటి ఉన్న తెలియదు, పై గోడ గుద్దుకుంటున్నాం, వేరే ఆగున్న వెహికల్ గుద్దుకుంటున్నాం. అవునా కదా? ఇవన్నీ కూడా ఏంది, మన 2 వీలర్ వాళ్ళు చాలా 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 జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. అదే 4 వీలర్ ఉందనుకో, కనీసం అది 4 వీల్స్ ఉంటుంది కాబట్టి అంత పల్టీ కొట్టడానికి కూడా ప్రమాదం ఉంటుంది. ఎవరీ మేజర్ ఉంటుంది 4 వీలర్ వచ్చేసి 25 to 30% 4 వీలర్ వాళ్ళు చనిపోతున్నారు. హెవీ వెహికల్స్ అయితే 1 to 5 మెంబర్స్. అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ది 100 మందిలో 60 నుంచి 70 మంది ఎవరు చనిపోయేది 2 వీలర్ వాళ్ళు. అందుకోసం 2 వీలర్ వాళ్ళు ఈ ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. సెల్ ఫోన్ డ్రైవ్ చేయొద్దు. మన ప్రమాద బీమా వర్తించాలి అంటే గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ కావచ్చు, మనం ప్రైవేట్ కట్టుకునే ఇన్సూరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఉన్నా లేకపోయినా మన కుటుంబానికి అక్కర రావాలి అంటే ఏం చేయాలి, ఈ రూల్స్ అన్ని పాటించాలి, లైసెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ పాటిస్తేనే నువ్వు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కడతావు. నీకు లైసెన్స్ లేకపోతే ఏం లాభం? హెల్త్ ఇప్పుడు ఇవాళ రేపు హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నావు, హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు బీమా కూడా, జీవిత బీమా కూడా కడుతున్నావు. 2 కలిపి సంవత్సరానికి 25,000 30,000 కడుతున్నావు. బట్ నీకు లైసెన్సే లేదు. క్లెయిమ్ ఇస్తాడా? మన అన్నప్పుడు ఏం చేయాలి? ప్రమాద బీమా తీసుకోవాలి. ప్రమాద బీమా తీసుకుంటామంటే 100% లైసెన్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటించాలి. అదేనా? ఇంకోటి, దీంట్లో కంపెనీలో పనిచేసే వాళ్ళు 2 వీలర్స్ వాళ్ళు 4 వీలర్స్ చాలామంది ఉన్నారు. మనం యాక్చువల్గా అన్నిటికన్నా ఇప్పుడు మనం దగ్గర ఒక 20,000 సంపాదిస్తున్నాం కాబట్టి బండి మీద తిరుగుతున్నాం. మరి 5,000 10,000 సంపాదించుకోవాలి ఎట్లా తిరుగుతున్నారు? పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ తిరుగుతున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దిగిన తర్వాత ఏం చేస్తారు? రోడ్డు క్రాస్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా రోడ్ బైక్ ఉందా? అందుకోసము ఎవరైతే పాదచారి ఉన్నారో వాళ్ళకు మనము డ్రైవ్ చేసే వాళ్ళము చాలా రెస్పెక్ట్ ఇవ్వాలి.
నడిచిపోయే వ్యక్తులకు రోడ్డు క్రాస్ చేసేటప్పుడు చాలా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు క్రాస్ అవుతుంటే 100% వాళ్ళకు మనం స్లో అయ్యి మన వెనక ఉన్న వాళ్ళకు అవుతుంది స్లో అని చెప్పేసి వాళ్ళు క్రాస్ అయిన తర్వాతనే పోవాలి. ఎందుకంటే ఈ పెడెస్ట్రేషన్ డెత్స్ కూడా చాలా అవుతున్నాయి. ఎందుకు? వాళ్ళు నడుచుకుంటూ పోతున్నాడు, నీ ఓవర్ స్పీడ్ని బట్టి ఏం చేస్తావు, వెళ్ళిపోతలే నువ్వు అనుకుంటావు. అతను నీ బండి స్పీడ్కి మనం నడిచే స్పీడ్కి డిఫరెంట్ ఉందా లేదా? మనం గంటకు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిస్తే నువ్వు అదే 5-6 కిలోమీటర్లు 5 నిమిషాలే పోతావు. అంటే గంటకు నువ్వు 50 కిలోమీటర్లు పోతావు, అవునా కదా? మరి ఆ స్పీడ్కు 5 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల స్పీడ్కి 5 కిలోమీటర్ల స్పీడ్కి డిఫరెన్స్ ఉంది కదా. అందుకోసము మన బండి వెహికల్ స్పీడ్ని నడిచిపోయే వాళ్ళు మనం అందుకోలేరు కాబట్టి మనం ఫ్లో అయ్యి వాళ్ళ రెస్పెక్ట్ ఇచ్చి పంపించాలి. అర్థమైంది? అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రోడ్డు క్రాస్ చేస్తుంటారు కదా, కొంతమంది జీబ్రా క్రాసింగ్ ఉన్నాయి, అప్పుడు కూడా అలాగే ఎవరైనా రోడ్డు మన దాంట్లో కూడా అన్ని టైంలో మన దగ్గర బండి ఉండదు కదా, మనం కూడా రోడ్డు క్రాస్ అవుతున్నాం. ఎట్లా క్రాస్ కావాలి? ఏదైనా రోడ్డు క్రాస్ అయ్యేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ చాలా మంది ఉన్నారనుకో, ఒక 5 to 10 మెంబర్స్ గ్యాదర్ అయిన తర్వాత మీరందరూ కూడా హ్యాండ్ రేజ్ చేసి వచ్చే వెహికల్కు మేము రోడ్డు క్రాస్ అవుతున్నాం ఇట్లా చూపించుకుంటూ క్రాస్ అవుతే ఎనీ పర్సన్ కూడా వెహికల్ స్పీడ్ అనేది తగ్గించుకుంటుంది. అర్థమైంది? అందుకోసం వేరే పర్సన్ మనకు అలా హెల్ప్ చేస్తున్నాడంటే రేపు మనం కూడా వేరే వాళ్ళ పాదచారులు నడుస్తున్నప్పుడు కూడా మనం కూడా పాదచారులకు రెస్పెక్ట్ ఇచ్చి స్పీడ్ తగ్గించుకొని వాళ్ళకి క్రాస్. కొన్ని మనం రేడియం స్టిక్కర్స్తో పెడతారు హైవేల మీద, కూడా ఏం చేస్తారు, సైడ్లో ఇట్లా ఎల్లో కలర్ రెడ్ కలర్తో యారో మార్క్స్ చూపిస్తారు. అంటే నీకు చీకట్లు అవ్వబడుతుంది కాబట్టి ఓహో ఇక్కడ స్ట్రైట్ రోడ్ లేదు కరువు రోడ్డు అని చూపిస్తుంది. ఒకవేళ అది మనం చూడలేదనుకో, స్ట్రైట్ రోడ్డు ఉందనుకుని వెళ్ళిపోయి ఏం చేస్తాం, ఆ పక్కన ఉన్న గుంటల్లో బిల్డింగ్తో గుర్తిస్తాం. అర్థమైందా? ఇవన్నీ ఏం చేస్తుంది, మనకు కాషన్ చేస్తుంది. అర్థమైందా? అంటే నీకు ముందు ఏదో ఉన్నది. ఇప్పుడు ఇది ఉంది ఎగ్జాంపుల్, జీబ్రా క్రాసింగ్ అని చూపిస్తుంది, ఇది ఉన్నది, అక్కడ నేరో బ్రిడ్జ్ ఉంది అన్నట్టు, అర్థమైంది? ఇక్కడే ఉంది అప్పు ఉంది అన్నట్టు. ఈ విధంగా ఇవన్నీ మనకు కాషనరీ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫర్మేటరీ సైనేజెస్. ఇన్ఫర్మేటరీ అంటే ముందు యూటర్న్ ఉంది, ముందు హోటల్ ఉంది, నువ్వు పోవాల్సిన గమ్యము ఇంత దూరం ఉన్నది, విజయవాడ ఎంత దూరం ఉంది, తిరుపతి ఎంత దూరం ఉంది, నియర్ బై ఇక్కడ హాస్పిటల్ ఉన్నది. ఇవన్నీ ఏం చూపిస్తుంది, మనకు కావాల్సిన వాటి అప్పుడు అడిగినప్పుడు గూగుల్ చెప్తుంది కదా, నియర్ బై హాస్పిటల్ కూడా వస్తుందా వందలోకి. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ సైనేజెస్. అర్థమైందా? మొత్తము 3 types మార్కింగ్స్ ఉంటాయి, 3 types సైనేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించిన రూల్స్ మనం నేర్చుకున్నది. మనం చేసే తప్పులు ఏంటి ఒకసారి చూడండి. అర్థమైందా? ఫస్ట్ మనము చిన్నగా నుంచి వద్దాము, మైనర్ డ్రైవింగ్. చూడండి, బిలో 18 మనం వెహికల్ ఇవ్వచ్చా? మన తమ్ముడైనా కొడుకైనా ఎవరైనా ఇవ్వచ్చా? ఇస్తే ఏమవుతుంది, ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా వర్తించదు, ఈ బండికి ఇన్సూరెన్స్ ఉంటే వచ్చదు. అన్నిటికన్నా ముందు ఏంటంటే అతను కోర్టు కూడా ఏం చేస్తుంది, అతను బిలో 18 మైనర్ అనే ఉద్దేశంతో వాళ్ళ పేరెంట్స్ మీద కేసు చేస్తుంది. ఎవరి మీద కేసు చేస్తుంది? పేరెంట్స్ మీద ఏదైనా అనుకోని రాని సంఘటన జరిగి అవతల వాళ్ళు మన మైనర్ పిల్లోడు డ్రైవ్ చేసి ప్రమాదం జరిగి మృతి చెందిరనుకో, అది కేసు ఎవరి మీద అవుతుంది? ఓనర్ ఆఫ్ ది వెహికల్ ఆబ్లిక్ పేరెంట్స్ అవుతుంది. దానికి 10 సంవత్సరాల జైలు శిక్ష. మనము మన పిల్లల్ని బండి తోలమని ఎంకరేజ్ చేస్తున్నామా, వాళ్ళని నేర్చుకుంటున్నారా? మనం వాళ్ళు నేర్చుకుంటున్నా కానీ 18 years వరకు చేయనియద్దు. లేదు, నీకు 18 కంప్లీట్ కావాలి, లెర్నింగ్ లైసెన్స్ తీసుకోవాలి, ఆ లెర్నింగ్ లైసెన్స్ మీద నేర్పిస్తాం అనాలి. అర్థమైందా? కాకపోతే ఇప్పుడు 8th class 10th class పిల్లలు ఏం చేస్తున్నారు, కొన్ని మన కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కూడా నా కొడుకు 15 సంవత్సరాలు వచ్చింది, నేను డ్రైవ్ చేసి నేర్పితే నేను లేని టైంలో ఇంట్లో ఏదైనా వస్తువు తీసుకొచ్చి ఇవ్వడం కానీ మనమే నేర్పిస్తున్నాం, అవునా కదా? రేపు ఏదైనా జరిగితే కూడా నష్టపోవాల్సింది ఎవరు? పేరెంట్సే. కాబట్టి మైనర్ డ్రైవింగ్ అనేది చేయనియద్దు. ఆఫ్టర్ 18 తర్వాత ఏం చేయాలి, మళ్ళీ ఆథరైజ్డ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. మనం బండి కొనుక్కుంటాం, లైసెన్స్ తీసుకున్న తర్వాత బండి కొనుక్కుంటాం, బండి డ్రైవ్ చేస్తాం, హెల్మెట్ పెట్టుకుంటావా? ఇక్కడ ఒక దగ్గర 50 మంది ఉన్నారు, ఎంతమంది హెల్మెట్ ఉన్న వాళ్ళు చేయలేదండి? చూడండి, ఒక 10-20% కన్నా హెల్మెట్ లేదు, అవునా కదా? దించండి. మరి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మన తలకాయ ఏదైతే మన బాడీలో ఇంపార్టెంట్ ప్లేస్ అదే కదా, దానివల్ల ప్రమాదం జరిగినప్పుడు హెడ్ ఇంజూరీ అంటే ఏమవుతుంది, మనం హ్యాండిక్యాప్డ్ అయిపోతాం. మనను ఒక యంగ్ ఏజ్కి వచ్చిన తర్వాత మనము మన పేరెంట్స్ ఇప్పటిదాకా చూసుకున్నారు, మనం యంగ్ అవుతుంటే మన పేరెంట్స్ ఏమవుతారు, ఓల్డ్ అవుతారు. అప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మన మీద ఉంది.
మరి మనము ఇట్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా ఉండి ఏదైనా ప్రమాదానికి గురిపోయి హ్యాండిక్యాప్డ్ అనుకో, వాళ్ళు మనల్ని చూసుకోవాలా, మనం వాళ్ళని చూసుకోవాలా? అవునా కదా? అంటే వాళ్ళ ఏజ్ తగ్గుతుంటుంది, మన ఏజ్ పెరుగుతుంటుంది, అయినా మనం హ్యాండిక్యాప్డ్ అయినా మనకు సేవ చేయాల్సి వస్తుంది. అవునా కదా? ఇదంతా అవసరమా? ఏదైతే హెల్మెట్ పెట్టుకొని చేయాలి కదా. ఇంకోటి అన్నిటికన్నా ముఖ్యమైందంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు దానికి బండి మీద నువ్వు 2 లక్షలు పెట్టి బండి కొంటుంది. ఇప్పుడు లేటెస్ట్ మోడల్లో ఏ యాక్టివా వీక్టివాలు అన్నీ పోయినాయి. ఎవరుకున్నా లేబర్ పని చేసుకుంటాడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొంటారు. అవునా కదా? 2.5 లక్షలు 50,000 కడుతున్నాడు, ఈఎంఐ పెట్టుకుంటుండు, తీసుకుంటున్నాడు. అవునా కదా? బట్ 1,000-2,000 పెట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటుందా? ఎంపీ నోట్ ఇచ్చినప్పుడు ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ చేస్తుందా? మరి నువ్వు అన్ని రూల్స్ పాటించి హెల్మెట్ పెట్టుకొని ఇన్సూరెన్స్ లేకుండా ఏదైనా ప్రమాదం జరిగిందనుకో, ఇన్సూరెన్స్లే మన కుటుంబానికి అక్కర వస్తుందా లేదా? మరి ఇవన్నీ కూడా పాటించాలి. హెల్మెట్ యూజ్ చేయాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అర్థమైందా? సేఫ్టీ ప్రికాషన్ తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము? అందరం కూడా బండి మీద ఇద్దరం పోవాలి. ఎంతమంది పోతున్నావు? ఎందుకు పోతున్నావు? అవసరం. బట్ ఆ అవసరం కోసం, ఆ 5 నిమిషాల అవసరం కోసం చూసుకున్నాం అనుకో, ఏదైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంది? ఒక్క కుటుంబం కాదు, 3 ఉంటే 3 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అవునా కదా? అప్పుడు ఒక్క కుటుంబం కాదు, 3 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. అవునా కదా? మరి అంత అవసరమా? ఇంకోటి 4 వీలర్ కొనుక్కుంటాం, 8 లక్షలు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కారు కొంటున్నాం. రోజు పర్సంటేజ్ తక్కువ, ఏం కాదు అనే ఈజీ కాన్సెప్ట్ ఉంటుంది. బట్ నీ క్యాబ్ నడిపించినా, నీ ఓన్ కారు ఫ్యామిలీ పోతున్నా కానీ, ఒకవేళ మీరు ఇల్లు నలుగురు కూడా సీటు పెట్టుకోవాలి. ఎవరైతే సీటు పెట్టుకుంటారో ఆ జరిగిన ప్రమాదాన్ని బట్టి, మేజర్ కావచ్చు మైనర్ కావచ్చు, మైనర్ జరిగినా కానీ సీటు పెట్టుకో. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.